హాయ్ అండి, వచ్చేస్తుంది మీరేను. ఈ వీడియో మాత్రం 4 డేస్ బ్యాక్. ఎందుకంటే నాకు వాయిస్ అయితే రాలేదు, గొంతు పట్టేసింది. అందుకనే నేను వాయిస్ ఇవ్వలేదు. స్టవ్ మీద అయితే అన్నం వండేసాను. తర్వాత అయితే ఇదిగోండి ఈ బ్యాగ్ అయితే తీసాను. కూరగాయలు ఏట్లేవు, రైతు బజార్కి వెళ్దాము అని చెప్తే మా ఆయన రైతు బజార్కి తీసుకెళ్తాడు. ఇంకా నేను లైట్లు అయితే ఆఫ్ చేసేస్తాను. లైట్ ఆఫ్ చేయగానే మా ఇల్లు పరిస్థితి ఇలా ఉంటుంది. ఎటు నుంచి వెళ్తురు రాదు. ఈ చీకట్లోనే 14 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము. తర్వాత అయితే బయటకైతే అలా వచ్చాను. కొలై అయితే ఈరోజు రాలేదు. డ్రమ్ములు అయితే ఖాళీ అయిపోయి బట్టలు ఉతికే పని కూడా తప్పింది. కొలై రాకపోతే అదొకటి బెటర్ నాకు. ఇంకా సందు అయితే మా ఇంటికి ఉంటుంది. చిన్న సందులో వెళ్ళి గేట్ అయితే వేసేస్తాను ఫస్ట్. నా పిల్లకి చూడండి ఎలాగుందో, నాకే భయం వేస్తుంది ఆ పిల్లకని చూస్తే. దానికి ఇంకా జడ ఒకటి వేసాను. నేను ఇంక ఇలా బయటకు వెళ్ళేసరికి మా ఆయన ఏమో అరుస్తున్నాడు, ఏమి ఇంకా లేటు అనేసి. అంటే డోర్లు వేయొద్దా అని చెప్పాను. ఇంకా అంతే, ఒక్క మాట కూడా ఇద్దరం ఆడుకోలేదు. రైతు బజార్కి అయితే వచ్చాము. ఇంకా రైతు బజార్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. మొత్తం అయితే ఎలాగో ఉంది, చిన్న చిన్న చినుకులు పడడం. లోపలికి అయితే వెళ్ళగానే ఫస్ట్ పడేది మా ఆయన ఉల్లిపాయల మీద. ఎందుకంటే ఉల్లిపాయలు మెయిన్ ఇంట్లో ఉంటే ఏదైనా వండేయచ్చు అనేసి అని. ఇంకా అవైతే ఒక 3 కేజీలు తీసుకున్నాము. ఎల్లుల్లిపాయలు బాధ్యత నాది, ఎందుకంటే అవి ఇక్కడ కొనలేము షాప్లో. రైతు బజార్లో అయితే పర్లేదు. ఇంకా అవైతే తీసుకుంటాము. మా ఆయనేమో టమాటీలు ఎంచేస్తున్నాడు. ఫస్ట్ ఉంటాడు అలాగే ఎంచడానికి. దొండకాయలు అయితే మా పిల్లలకి క్యారెట్స్కి అయితే పనికొస్తుంది ఫ్రై చేస్తే. నేనైతే దొండకాయలు తీసుకున్నాను. ఇంకా కాకరకాయలు అయితే మా ఆయనకి చాలా ఇష్టం పులుసు చేయమని. ఇంకా కాకరకాయలు అయితే ఎంచు అని చెప్తే ఒక 3 కాకరకాయలు అయితే బేసన్లో పడేస్తున్నాను. ఎందుకంటే మా ఆయనకి కాకరకాయ అంటే ఇష్టం కాబట్టి, మాకు ఇష్టం ఉండదు కాబట్టి. తర్వాత అయితే మా ఆయన అక్కడ సిట్టింగ్ వేస్తాడు, బేరాలు ఆడుతున్నాడు, ఆ పక్క ఫోన్ మాట్లాడుతున్నాడు. తర్వాత అయితే అలా ఒక 4 రకాలు తీసుకున్న తర్వాత అలా వాకింగ్ చేస్తున్నాం రైతు బజార్లోన. ఎందుకంటే కూరగాయలు ఏం లేవు సరిగ్గా. ఎంత చూసినా దొండకాయలు తప్ప ఇంకేం కనిపించట్లేదు. ఇంకా మా ఆయన ఫోన్ వదలట్లేదు అసలు. ఎవరు చేసేస్తారేంటి ఈసారి కనిపెట్టేస్తాను, సరదాగా అంటానులేండి. తర్వాత ఇంటికి రాగానే మా ఆయనేమో వాటర్లు అయితే వేసేస్తాడు. మా ఆయనకి సర్దడం కూడా చాలా ఇష్టం. ఇంటికి రాగానే సర్దిమంటాడు ఫస్ట్. నాకు అలాగ ఉండదు. తర్వాత అయితే నువ్వు సర్దు, నేను వంట చేస్తాను అనేసి గుడ్లు అయితే స్టవ్ మీద పెట్టాను. ఈ గుడ్లు కూడా రైతు బజార్లోనే కొనేసాము. మనం చేసిన గుడ్డు పులుసు మా వాళ్ళకి చాలా నచ్చింది. అప్పటి నుంచి గుడ్డు పులుసు అనే అంటున్నారు. అదైతే క్యారేజ్ పెట్టాను పిల్లలకి. ఇంకా నాకు కూడా చాట్ చేసే పని తప్పింది. ఇంక సాయంత్రం అయితే అయిపోయింది. పిల్లలు ఇంటికి వస్తారు. ఇది రాగానే మామిడిపండు మీద పడ్డది. మా చిన్నమ్మాయి ఎలక్కదు, చక్కగా డ్రెస్ మార్చుకొని చక్కగా కూర్చొని మ్యాంగో అయితే తింటుంది. ఇదనమాట. ఇప్పుడైతే మా ఫ్రెండ్ కూడా వస్తానని కాల్ చేస్తుంది. ఈ లోపల మీరు తిరియండి, ఉండు 2 మామిడిపళ్ళు అనేసి అని చెప్పాను. వాళ్ళు తినేస్తారు. తర్వాత అయితే మా ఫ్రెండ్ వచ్చింది. రాగానే తను కూడా జుట్టు చూసుకుంటుంది. ఈ ఆడవాళ్ళకి ఏంటో ఈ జుట్టు పిచ్చి మాత్రం పోదు. ఎంత జుట్టున్నా జుట్టు లేదనే చెప్తారు. నేనేమైపోలాగైతే. ఇంకైతే వాళ్ళ పెద్ద అబ్బాయి అక్కడ ఫోన్ చూసుకుంటున్నాడు. తర్వాత అయితే నూడిల్స్ కూడా తీసుకొచ్చారు మా ఆయన పిల్లల కోసమని. ఇంకా అవైతే ఒక్కొక్కరికి సర్వ్ చేస్తున్నాను. మసీ పాప ఏమో నాకు టేస్ట్ చూడని ఫస్ట్ ఇచ్చింది, కొంచెం బాగుందంట. నేను కూడా తినేసాను. ఇంకా మా ఫ్రెండ్ నేనైతే ముచ్చట్లయితే పెడుతూ ఇంకా అలా కూర్చొని తినేస్తున్నాము. ఆ రూమ్లో అయితే పిల్లలు ఉన్నారు. వీడియో నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్.